మగల తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, యేసు ప్రభు నామమున మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నా. ఈ సమయంలో ప్రభువా, సర్వలోక సృష్టికర్తమైన మిమ్మల్ని, మీ నామాన్ని గణపరిచి మహింపరిచేటువంటి భాగ్యతను ఆ భాగ్యుల యోగ్యులమైన మాకు అనుగ్రహించేందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తా ఉన్నా. మీ వాక్యం ద్వారా ప్రభువా మాతో మీరు మాట్లాడండి, మీ చిత్తం నెరవేర్చండి, మీ స్వరం వింపచేయవలసి మనవి చేస్తుంటున్నాం. తండ్రి, మీ దివ్యకరమైన వాక్యం ప్రజల హృదయాల్లో కార్యములు జరిగించవలసి మనవి చేస్తుంటున్నాం. కృప చూపించండి. పాటల ద్వారా మిమ్మల్ని స్తుతించి మహింపరిచినాం ప్రభు. వాక్యం ద్వారా కూడా కనికరించండి. ఈ కుటుంబము వినేవారు ప్రభు క్రిస్మస్ యొక్క నిజమైనటువంటి సారాంశం గ్రహించే బిడలుగా మీరు చేయవలసి మనవి చేస్తుంటున్నాం. సహాయం చేయండి. కృతజ్ఞతాపూర్వక వందనాలు చెల్లిస్తూ, మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ, యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ప్రియమైన వాళ్ళరా, ప్రతి ఒక్కరికి కూడా ప్రేమపూర్వకంగా క్రిస్మస్ సందర్భంగా మీకు శుభములు తెలియజేస్తా ఉన్నా. ఈ నెల 25వ తేదీ క్రిస్మస్ సందర్భంగా మరి ప్రత్యేకమైన కూడిక ఐటే కాలంలో హెబ్రోన్లో కూడా ఉంటుంది. మరి ఆ సందర్భంగా దేవుని యొక్క వాక్యము క్రీస్తు యొక్క జన్మదినాన్ని గురించి కొన్ని మాటలు మీ మధ్య తెలియజెప్పడానికి కొరకై మీ మధ్యకు వచ్చి ఉంటున్నాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం దేవుని వాక్యమును మనం చూసుకుందాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం 7వ వచనం, దయచేసి 6వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం అందరూ కూడా చదువుకుందాం. దైవ గ్రంథం ఉన్న వాళ్ళందరూ కూడా చదవండి. 6వ వచనం, 9వ అధ్యాయం 6వ వచనం. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడను. చాలు. యేసుక్రీస్తు వారు 2024 సంవత్సరాల క్రిందట ఈ భూలోకంలో ఆయన జన్మించి ఉంటున్నాడు. లోకంలో యేసుక్రీస్తు వారు రావడానికి గల కారణాలు చాలా ఉన్నాయి. యేసుక్రీస్తు వారు జన్మింపబడక మునిపే ఆయన జన్మను గురించి కొన్ని వందల సంవత్సరాల కిందట ఒక ప్రవక్త వ్రాస్తూ వచ్చాడు. మరి కన్యక గర్భాన ఒక వ్యక్తి పుడతాడు, శిశువు జన్మిస్తాడు. ఆ వ్యక్తి ఈ లోకంలోకి రక్షకుడుగా, విమోచకుడుగా ఉంటాడు. ఆశ్చర్యకరుడుగా, ఆలోచనకర్తగా, బలవంతుడగు దేవుడుగా, నిత్యుడగు తండ్రిగా, సమాధానకర్తగా అధిపతి అని అతనికి పేరు పెట్టబడుతుందని ముందుగానే యేసుక్రీస్తు వారి జన్మకు మునిపే ఒక ప్రవక్త ద్వారా దేవుడు ఆ మాటలను మరి పలికించి ఉంటున్నాడు. ఈ మాటలు యేసుక్రీస్తు వారి జన్మను గురించే చెప్పబడతావు. యేసుక్రీస్తు వారు జన్మించినప్పుడు మరి దేవదూత కూడా చెప్పిన మాట ఏంటంటే, ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవర్తమానము, నేడు రక్షకుడు మీ కొరకే పుట్టాడు. ఈ రక్షకుడు బలవంతుడైన వ్యక్తి, బలవంతుడైన దేవుడు. అనగా మనం ఆలోచిస్తాము, బలం అనేది మనం చూస్తే ఈ లోక సంబంధమైన బలం కాదు, దేవుని యొక్క బలం. దేవుని బలం ఎంతని మనము మరి తూకం వేయగలమంటే చెప్పలేం. ఒక వ్యక్తి తన బలమును ఎంత బలం కలిగిన వాడు బలవంతుడని చెప్పాలంటే ఆ వ్యక్తికి కొన్ని కిలోల రాళ్ళు మనం ఏమైనా ఇచ్చామనుకో, 20 కిలోల రాయి, 30 కిలోల రాయి, 100 కిలోల రాయి ఇలా ఇస్తే ఎంత బలం కలిగిన వాడైతే అంత బలంగా అన్ని కిలోల రాళ్ళను ఎత్తేస్తాడు. 50 కిలోలు ఇచ్చాడనుకోండి, 50 కిలోలు ఎత్తేస్తాడు బలం ఉంటే. బలం లేకపోతే ఎత్తలేడు. ఒకవేళ 100 కిలోలు ఎత్తగలిగేవాడు అనుకుని 100 కిలోలు కూడా ఎత్తేస్తాడు. అయితే తనకు మించిన బలాన్ని ఎవరు కూడా ఎత్తలేరు, మనకు అందరికీ తెలుసు. తనకు మించిన బలాన్ని ఏ మానవుడు కూడా ఎత్తలేడు. అయితే యేసుక్రీస్తు వారు గురించి వ్రాయబడిన మాట ఏంటంటే, బలవంతుడైనటువంటి దేవుడు. బలం
ఈ బలము ఏమిటి అనేది మనం ఆలోచిస్తూ ఉంటే ఇది లోక సంబంధమైన బలం కాదు, పర సంబంధమైన బలం. ఈయన చేసినటువంటి బలమైన కార్యం ఈ భూలోకంలో ఏ మానవుడు కూడా ఇంత బలమైన కార్యంను చెయ్యలేడు, ఇంత బలమైన కార్యంను నిర్వర్తించలేడని మనకు తెలిసిపోతాం. అంటే బలమైన కార్యం ఏమిటి? ప్రియమైన వారులారా, యేసుక్రీస్తు వారు జరిగించిన బలమైన కార్యం ఒక మాట మనం ఆలోచిస్తూ ఉంటే బరువు అనేది మనం చూసుకోవచ్చు. బరువు ఈ లోకంలో మనము కుటుంబ భారం, బరువు అంటే భారం, కుటుంబ భారం మోస్తూ ఉంటారు. మా తర్వాత రాజ్య భారం మోస్తూ ఉంటారు, లేకపోతే ఏదైనా ఆఫీసులు ఉంటే ఆఫీస్ భారం మోస్తూ ఉంటారు. ప్రజల యొక్క భారాలు. ఒక వ్యక్తి మరి అన్ని చూసుకుంటూ అన్ని నిర్వర్తిస్తూ మరి ఆ కార్యాలన్నింటిని ముందు కొనసాగిస్తూ ఆ బరువు బాధ్యతలను మీద వేసుకోవడం, అనగా వాటిని జరిగించడం అనేది మనం చూస్తుంటున్నాం. ఇది బరువు బాధ్యత. ఇది ఏ వ్యక్తి ఎంతవరకు భరించగలడు? ప్రియమైన వారులారా, కొంతవరకు మాత్రమే ఒక వ్యక్తి భరించగలడు. కానీ లోకమంతా బరువు బాధ్యతలు భరించడము ఏ మానవుడికి కూడా అసాధ్యమైన విషయం. ఏ మానవుడు కూడా భరించలేడు. అది మానవునికి చేత కాదు. లోక భారం అంతా కూడా భరించదు. లోక భారం, లోకం యొక్క పరిస్థితి. కుటుంబ భారం భరించడం అంటే అర్థం ఏమిటి? కుటుంబంలో భార్య పిల్లలు మరి వారి యొక్క అవసరాలు తీర్చడం, వారి పరిస్థితులను గమనించడం, ఇవి చాలా భారమైనవి. కుటుంబ భారం. లోక భారం అంటే ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడు అనుకోండి, అన్ని పనులు చూస్తూ ఉండాలి, అన్ని విషయాల్లో తన ముందు కొనసాగుతూ ఉండాలి, అన్నిటినీ భరిస్తూ ఉండాలి, అన్నిటినీ చక్కగా చేసుకుంటూ వెళ్తూ ఉండాలి. ఇది కూడా ఒక భారం. అయితే యేసుక్రీస్తు వారు భరించిన భారం ఏంటంటే పాప భారం. బైబిల్ గ్రంథంలో ఒక మాట వాక్యంలో రాయబడింది. చూడండి, మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. దయచేసి దైవ గ్రంథం ఉన్న వాళ్ళు త్వరగా చదివి సహాయం చేయండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం. ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. ప్రయాసపడి భారం మోసు. ఏం భారం అంటే చూడండి, లేవియాకాండం 22వ అధ్యాయం 9వ వచనం. లేవియాకాండం 22వ అధ్యాయం 9వ వచనం. దయచేసి చదవండి. బైబిల్ ముందు భాగం నుంచి తీయాలి. లేవియాకాండం 22వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి నేను విధించిన విధిని అపవిత్రపరిచితివి, దాని పాప భారము మోసుకొని. చాలు. చూడండి, దేవుడు ఒక ఆహ్వానం ఇస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా. ఏ భారం అంటే ఇది? పాప భారము. పాప భారం. అన్ని భారాల కంటే అత్యధికమైన భారము, బరువు ఏంటంటే పాప భారం. అది మనకు కనబడదు కానీ మనల్ని, మన జీవితాన్ని కృంగదీస్తుంది. ఎంత అంటే వేదనతో నింపేది పాప భారం. ఎంతో మంది ఈ పాప భారం గురించి ప్రభు అన్నాడు, ప్రయాసపడి పాప భారం మోసుకుంటున్న సమస్త జనులారా. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పాప భారము అనేది మోసుకుంటూనే ఉన్నాడు. అంటే తన పాపము భారము కలిగి తన పైన మోపబడి ఉన్నది. మనకు ఒకవేళ కనబడకపోయి ఉండొచ్చేమో కానీ మనం చేసే తప్పులు, పాపాలని కూడా అవి మన పైన మోపబడి ఉన్నాయి. ఎంత మోపబడి ఉన్నాయంటే ఆకాశానికి అంటేటువంటి పాప భారం, ఆకాశానికి అంటే భారం. ప్రియమైన వాళ్ళరా, ఒక ఇసుక మూట మనము ఏదైనా మోస్తున్నాం అనుకో, అది మరి ఇసుకను అది ఎండినటువంటి అంటే పొడిగా ఉండేటువంటి ఇసుకను మనము ఒక 20 కిలోలు మోయగలం, మంచిదే. అదే తడిసిన ఇసుక మనం మోయగలంటే చాలా కష్టం. ఎందుకు? అది ఇసుక నీళ్లు తగిలే కొద్దీ భారము ఎక్కువైపోతూ ఉంటుంది. నీళ్లు తగిలే కొద్దీ ఎంతైతే నీళ్లు తగులుతూ ఉంటుందో ఆ ఇసుకలో బరువు అనేది పెరుగుతూ ఉంటుంది, మనకు బాగా తెలుసు. అలాగా మానవుని యొక్క జీవితంలో పాప భారం అనేది పెరిగిపోతా ఉంది. ఎంత పెరిగిపోతుందంటే ఆకాశానికంటే ఎంతగా మానవుడు తన యొక్క భరించలేనంతగా ఆ పాప భారం పెరిగిపోతాడు. ఆ పాప భారం అలాగే పెరిగిపోవడం ద్వారానే
చాలా మంది ఈ లోకంలో ఏమవుతున్నారంటే తమ జీవితాల్ని చనువు తలుస్తున్నారు, అంటే చనిపోతా ఉన్నారు. వారికి కలిగినటువంటి పాప భారం యొక్క స్థితిని చూసి భరించలేక, చేసుకోలేక, మరి వాటిని అనుభవించలేక ఆ పాప భారం ఎక్కువైపోవడం ద్వారా కష్టాలను, శ్రమలను, వారు చేసిన తప్పులను భరించలేక ఈ లోకం విడిచి వెళ్ళిపోయిన వారు ఎంతో మంది ఉన్నారు. ప్రియమైన వారలారా, ఇది పాప భారము ప్రతి మానవుడి జీవితంలో ఉంది. ఎందుకంటే మానవుడు పాపముతో ఉన్నాడని బైబిల్ గ్రంథం సెలవిస్తాము. రోమా రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 23వ వచనం దయచేసి చదవండి. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం. ఏ భేదమును లేదు, ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చు. ఏ భేదం లేదు, అందరూ పాపం చేశారు. ఏమిటండి, ఎలాగ పాపం చేస్తున్నారు? ఆ పాపం మానవునికి ఎలాగ అంటుతా ఉంది? ఈ పాప భారం మానవ జీవితం ఎలాగ ఉందంటే దైవ గ్రంథంలో సెలవిచ్చిన ప్రకారంగా మానవునికి మరి పాపము అనేటువంటిది అంటుకుపోయినటువంటి ఒక రోగం లాంటిది. మరి ఆది కాండంలో మరి చూస్తే బైబిల్ గ్రంథం మొదట ఆది ఆదాములు మన పితరులైన వారు ఈ పాపాన్ని భూమి మీద తీసుకొచ్చారు. దేవుని మాట వెనక దేవుని బాధ పెట్టి వారు వద్దు అని చెప్పిన మాట చేసి ఈ పాపము అనే దాన్ని భూలోకంలోకి తీసుకొచ్చినారు. ప్రియమైన వారలారా, వారు చేసినటువంటి తప్పు ద్వారా ఈ భూమి అంతా కూడా పాపముతో నిండిపోయింది. భూమి పాపముతో నిండిపోయింది. లోకము దేవుని మహిమతో నిండినట్టుగానే భూమి పాపముతో నిండిపోయింది. అందుకే మనం ప్రతిరోజు చూస్తూ ఉంటున్నాం. పేపర్లో కావచ్చు, టీవీలలో కావచ్చు, న్యూస్లలో కావచ్చు, ఎక్కడ చూసినా మోసాలు, పాపాలు, వ్యభిచారాలు, దొంగతనాలు, హత్యలు. చెప్పడానికి వీల్లేదు. ఆ కార్యములు లేవు, ఈ తప్పులు, ఈ పాపాలు లేవు అని చెప్పడానికి ఆ న్యూస్ పేపరే కానీ, ఆ న్యూసే కానీ లేనే లేదు. ప్రతిరోజు ప్రతి గంట ఏదో ఒకటి జరుగుతూనే ఉన్నాయి. ఏదో ఒక పాప కార్యం జరుగుతూనే ఉంది. ఏదో ఒక హత్య, ఏదో ఒకటి. ప్రియమైన వారలారా, అది అధికమవుతుందే గాని తరగడం లేదు. ఈ భూలోకంలో పాపము ఎలాగంటే విషవాయువులాగా అధికమవుతూనే ఉంది. మనం ఈ భూలోకంలో తిరుగుతుంటున్నాము, బాగా మరి సంచరిస్తూ ఉంటున్నాం. రోజుకి మనకు చూస్తూ ఉంటే హైదరాబాద్ కావచ్చు, అంత కావచ్చు, ఇక డస్ట్ అలర్జీ మనకు బాగా తెలుసు. డస్ట్ అలర్జీ ఎంత పెరిగిపోయిందంటే మనం చెప్పలేం, అంతగా పెరిగిపోతా ఉంది డస్ట్ అలర్జీ. కారణం ఏంటంటే వాహనాలు. గత 4-5 సంవత్సరాల కిందట 2020లో మనకు కరోనా వచ్చింది కదండి. కరోనా వచ్చినప్పుడు ఎక్కడెక్కడ బైకులు అన్ని ఆపేశారు. అన్ని ఆపేసాక ఎలాగుంది ప్రపంచము? ఎంతో ప్రశాంతంగా ఉన్నది. డస్ట్ అలర్జీ లేకోకుండా, ఏమి లేకోకుండా ఎంతో ప్రశాంతంగా ఉన్నది. అయితే మళ్ళా ఎప్పుడైతే లోకంలో మరి ట్రాన్స్పోర్ట్ అని పెరిగిపోయిందో డస్ట్ అలర్జీ అత్యధికమైపోయింది. దీని ద్వారా రోగాలు ఎక్కువైపోయినాయి. అలాగే పాపము కూడా పెరిగిపోతా ఉంది. ఇది భారం, బహుభారమైంది. ప్రియమైన వారలారా, ఈ పాప భారము మానవుడి జీవితంలో ఉన్నంత వరకు మానవుడు కృంగిపోయి తన జీవితము ఎంతో నష్టానికి తీసుకుని వెళ్ళేవాడుగా ఉంటున్నాడు. నష్టంలో ప్రవేశించేవాడుగా ఉంటున్నాడు. ఈ భారము ఏ మానవుడు ఏ విధంగా తొలగించుకోగలడు? ప్రియమైన వారలారా, మన తల మీద ఉన్నటువంటి ఒక కట్టెల మోపును మనం తీసుకోవడానికి వీలవుతుంది, కానీ మనలో ఉన్న పాప భారము మరి ఎలాగ తీసుకోవడానికి వీలవుతుంది? ఇది బలము కలిగింది. ఒక మాట చెప్పుకోవాలంటే పాపము మానవుని జీవితంలో బలవంతమైంది. బలము కలిగి మానవుణ్ణి ఏలుతా ఉంది. బలము కలిగి మానవుణ్ణి లొంగ తీసుకొని పాపము మానవుని జీవితంలో ఏలుబడి చేస్తూ ఉంది. ప్రియమైన వాళ్ళరా, ఈ బలకరమైనటువంటి పాపం నుంచి మానవుడు విడిపింపబడాలి. ఎవరైనా సరే సహాయం చేయాలి. ప్రియమైన వాళ్ళరా, అది ఎలాగ సాధ్యం? బలవంతుడైన వ్యక్తి అయితేనే. బలము కలిగిన వ్యక్తి ఎంత బలం కలిగిన వాడంటే మరి పాపములన్నిటిని కూడా భరించగలిగిన వాడు, పాపములన్నిటి కూడా ఎత్తివేయగలిగిన వాడు, పాపములన్నిటి కూడా తొలగించగలిగిన వాడు మనకు కావాలి. ఈ భూలోకంలో ఎందెందు వెతికినా కూడా అలాంటి మానవుడు మనకెప్పుడు కూడా కనబడు. ఎందుకంటే ప్రతి వ్యక్తి పాప భారంతో ఉన్నాడు. ఇక వ్యక్తి
ఎదుటి వ్యక్తికి ఎలాగ సహాయం చేయగలడు. ప్రతి వ్యక్తి మరి బలహీనుడుగా ఉన్నాడు, పాపమును భరిస్తానే ఉన్నాడు, పాపములోనే ఉన్నాడు, పాపము జరిగిస్తూనే ఉన్నాడు. ఎదుటి వ్యక్తికి ఎలాగ సహాయము చేయగలడు. ప్రియమైన వాళ్ళరా, మానవులకి సహాయం చేయాలంటే సాటి మానవుడు సరిపోడు. మానవులకు సహాయం చేయాలంటే దేవుడే, దైవ స్వభావం కలిగిన వాడే, దేవుడే మానవుడు సహాయం చేయాలి. ఏదైనా సహాయం చేయాలంటే, అసాధ్యమైన కార్యములు సాధ్యం చేయాలంటే దేవుడు చేయాల్సిందే కానీ ఏ మానవుడు కూడా చేయడు. చూడండి, భూలోకంలో మానవుడు ఎంతగా ఎదిగిపోయినాడంటే సైన్స్లో అంతరిక్షంలో ప్రవేశిస్తున్నాడు. కొన్ని అసాధ్యమైన కూడా కార్యాలను కూడా జరిగిస్తూ ఉంటున్నాడు, ఎన్ని చేస్తున్నాడు. కానీ మానవుని యొక్క పాప భారమును తీసివేయటువంటి ఒక మిషన్ కనిపెట్టలేకపోతున్నాడు. మానవ హృదయంలో పాపమును తొలగించేటువంటి యంత్రాన్ని కనిపెట్టలేకపోతున్నాడు. మానవుని పాపం నుంచి విడిపించేటువంటి యంత్రాన్ని ఏ మానవుడు కూడా కనిపెట్టలేకపోతున్నాడు. చూడండి, ఎంత బరువునైనా ఎత్తగలిగేటువంటి క్రేన్లు ఉన్నాయి, మరి బుల్డోజర్స్ ఉన్నాయి, ఇవన్నీ కనిపెడుతున్నాడు. కానీ మానవునికి పాపం భరించేటువంటి యంత్రం లేదు. ఏ మానవుడు కూడా చేయలేకపోతుంటున్నాడు. ఏ మానవుడు కూడా అంత బలమైన వాడుగా కాలేకపోతుంటున్నాడు. మానవుడు పాపం బట్టియే బలహీనుడుగా ఉంటున్నాడని దైవ గ్రంథం మనకు సెలవిస్తా ఉంది. అయితే దేవుడే మానవునికి సహాయం చేయాలి, దేవుడే మానవునికి కృప చూపాలి, దేవుడే మానవునికి సహాయం చెయ్యాలి. ప్రియమైన వాళ్ళరా, మానవుడికి దేవుడు సహాయం చేయకపోతే ఎవరు కూడా సహాయం చేయలేరు. మానవుడికి దేవుడు కృప చూపకపోతే ఎవరు కూడా మానవుడికి సహాయం చేయలేరు. ఒకవేళ మానవుడు అలాగే ఉంటే అనగదొరక్కబడి పాపముతో అలాగే అనగదొరక్కబడి పాపం కింద అలాగే ఉండిపోయి నిత్య నశించిపోతాడు, నాశనమైపోతాడు. చూడండి, మనకు తెలుసు, మనిషి పడుకొని పెట్టి ఆ వ్యక్తి పైన బరువు మీద బరువు పోస్తే ఏమైపోతాడు? చనిపోతాడు. ఏదో 10 కిలో 20 కిలో పెడితే అది కూడా భరించలేడు. కొంతసేపటి తర్వాత బరువు ఎక్కిపోతాడు. అలాంటి వ్యక్తి పైన బరువు మీద బరువు పెట్టామనుకోండి, మానవుడు చనిపోతాడు. ప్రియమైన వాళ్ళరా, అలాగే పాప భారం మీద మానవుడు జీవితంలో అధికమైపోతా ఉన్నప్పుడు మానవుడు నశించిపోతున్నాడు అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఏం నశనం ఇది? బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, పాపం వల్ల వచ్చు జీతము మరణము. అంటే పాతాళం యొక్క వశంలోకి మానవుడు వెళ్ళిపోతా ఉన్నాడు. ప్రియమైన వాళ్ళని ఒకసారి ఆలోచించు. మానవుని రక్షించేవాడు, మానవుడు సహాయం చేసేవాడు, మానవుని పట్టుకొని లేవనెత్తేవాడు, ఊబిలో నుంచి లేవనెత్తేవాడు, పాపంలో నుంచి లేవనెత్తేవాడు ఎవరైనా ఉన్నారంటే యేసు ప్రభు తప్ప ఇంకెవరు లేరు. అందుకే మానవుల యొక్క పాప భారం, ఒక వ్యక్తి పాప భారమే ఆకాశం అంటుతా ఉంది. కొన్ని వేల కోట్ల మంది యొక్క పాప భారములు ఇంకెంత భారం ఉంటుందండి? ఈ పాప భారం మోయగలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన దేవుడై ఉండాలి. ఆ ప్రభువే యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి 2024 సంవత్సరాల కిందట బలవంతుడైన వ్యక్తిగా ఈ లోకంలోకి వచ్చాడు. మానవునిక పాప భారమును ఆయన భరించినాడని బైబిల్ సెలవిస్తారు. చూడండి, మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం దయచేసి చదవండి. పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన అనగా యేసు తానే తన శరీరమందు మన పాపములను ఎక్కడ మోసుకున్నాడండి? మ్రాను మీద మోసాడు. మన పాపములను భరింపలేని పాపాలను యేసుక్రీస్తు వారు మ్రాను మీద మోసినాడు. ఈ లోకంలో పాప భారం అంటూ మోసినాడంటే ఎవరైనా ఉన్నారంటే యేసుక్రీస్తు వారు. ఎంత పాప భారం అండి! పాప భారం మోయడం అంటే అర్థం ఏమిటి? పాపమునకు భరించి పాప శిక్షనంతా కూడా వహించుకొని పాప శిక్షను తొలగించి ఈ లోకంలో అంత శక్తిమంతుడు కావాలి. పాప భారం భరించినాడు, అందరి పాపములు ఆయన పని వేసేసుకున్నాడు. రెండోదిగా పాపపు శిక్ష ఏంటండి? మరణము. ఎంతవరకు ఆ మరణము? మానవుడు కొంతవరకు మరి తను దెబ్బలు తట్టుకొని ఉండగలడు, తర్వాత మరణిస్తాడు, కొన్ని దెబ్బలకు మరణిస్తాడు. అయితే యేసుక్రీస్తు వారు ప్రతి ఒక్క వ్యక్తి యొక్క పాప భారము యొక్క మరి భారాన్ని, శిక్షను తన శరీరం పైన ఆయన మరించినాడని మనం చెప్పబడతాం. శరీరం పైన ఆయన వహించుకున్నాడు.
ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు వారి లోకంలో జన్మించి మన పాప భారం భరించి మనందరి కొరకై ఆయన శిక్ష అనుభవించాడు. 2024 సంవత్సరాల కిందట మన శిక్ష ఆయన శరీరం పైన పడింది. ఆయన తన యొక్క మరి శరీరం పైన మన పాపం యొక్క శిక్షను భరించినాడు, చనిపోయినాడు. ఎంత గొప్పవారం అండి! దేవుడు మన కొరకై ఇంత గొప్ప శక్తిని మరి ఇంత కూడా భరించి ఉంటున్నాడు. ప్రతి మనిషి యొక్క మాట్లాడద్దు ఎవరిక మాట్లాడదు జ్యోతక్క ఏమి ఎవరా వాడికి పట్టుకోవాలి. దేవుని యొక్క మరి మన యొక్క మానవుని యొక్క పాప భారమును యేసుక్రీస్తు వారు వహించినాడు. ఒక్కసారి ఆలోచిద్దాము. యేసు ప్రభువు వారే ఈ పాప భారం భరించకపోతే మన యొక్క స్థితిగతి ఏమిటి? ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు వారు ప్రతి ఒక్కరి కొరకై పాప భారం భరించాడు. బైబిల్ గ్రంథంలో ఉంది, ప్రతి ఒక్కరి కొరకు ఆయన మరణం అనుభవించాడని. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో 9వ వచనం దయచేసి చదవండి. దేవుని కృప వలన ఆయన యేసు ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించున్నట్లు, ప్రతి మనుషుని కొరకు యేసు ప్రభువు వారు ఏం చేశాడండి? మరణము అనుభవించాడు. అందరి కొరకై యేసుక్రీస్తు వారు చనిపోయి ఉంటున్నాడు. మనం అనుకోవడానికి వీల్లేదు, నా కొరకు చనిపోవడం ఎందుకు, నా కొరకు చనిపోవాల్సిన అవసరం లేదు. కాదు, ప్రతి ఒక్కరి కొరకై, నీవు అనుకున్నా అనుకోకపోయినా నీ కొరకు, నా కొరకు, అందరి కొరకు, లోకంలో పుట్టబోయే వారి కొరకు, పుట్టిన వారి కొరకు, అందరి కొరకు యేసుక్రీస్తు వారు మరణం అనుభవించాడు. ప్రియమైన వాళ్ళరా, ఇది ఆయన చేయవలసిన కర్తవ్యము, ఇది ఆయన నిర్వర్తించవలసిన బాధ్యత. మనుషుల పాపం నుండి విడిపింపబడడానికి యేసుక్రీస్తు వారు మరణము అనుభవించాల్సి వచ్చింది. కాబట్టి గుర్తించుకుందాం, యేసుక్రీస్తు వారు మన కొరకై చనిపోయినాడు. ప్రతి ఒక్కరి కొరకు చనిపోయినాడు. నీ కొరకు, నా కొరకు, అందరి కొరకై యేసుక్రీస్తు వారు చనిపోయి ఉన్నాడని మనము గుర్తించాలి. అదే కూర్చో. ప్రతి ఒక్కరి కొరకు యేసుక్రీస్తు వారు తన ప్రాణాన్ని అర్పించుకున్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఈ రాత్రికాల సమయంలో యేసుక్రీస్తు వారు చేసిన ఒక గొప్ప బలియాగము మనందరి కొరకే. మనందరి ప్రేమించినాడు, ప్రేమించే ఈ కార్యం జరిగించినాడు. ప్రేమించి, ఆయన ప్రేమించకపోతే మన పాపాలు భరించేవారు ఎవరు లేరు, మనకు మరి విమోచన కలిగించేవారు ఎవరు లేరు, మన పాపము నుంచి విడిపించేవారు ఎవరు లేరు, పాప భారం నుంచి మనల్ని కాపాడేవారు ఎవరు లేరని దైవ గ్రంథం మనకు ఇక్కడ సెలవిస్తా ఉంది. కాబట్టి ప్రియమైన వాళ్ళకు గుర్తిద్దాం, ఈ యొక్క రాత్రికాల సమయంలో యేసుక్రీస్తు వారు బలవంతుడైన దేవుడుగా మన కొరకై జన్మించుంటున్నాడు. పాప భారం నుంచి విడిపించుకోకపోవడం ద్వారా, పాప భారం నుంచి తొలగించుకోకపోవడం ద్వారా, ఆ భారం మానవుడికి అత్యధికం కావడం ద్వారా జరిగినటువంటి పరిణామం ఏమిటంటే, మానవుడు ఆ పాప భారం కింద ఉంటున్నాడు. పాప భారం అతన్ని త్రొక్కివేస్తా ఉంది. ఎక్కడి వరకు తొక్కివేస్తుందంటే పాతాళము వరకు తొక్కివేస్తా ఉంది. చూడండి, భారం ఎక్కువే కొద్దీ మానవుడు పాతాళంలోకి వెళ్తున్నాడు. అందుకే యోబు గ్రంథం 24వ అధ్యాయము 19వ వచనం చదవండి ఎవరైనా. యోబు గ్రంథం 24వ అధ్యాయం 19వ వచనం దయచేసి చదవండి. అనావృష్టి చేతను, వృష్ణము చేతను మంచు నీళ్లు ఎగసిపోవునట్లు పాతాళము పాపము చేసిన వారిని పట్టుకుంటుంది. పాతాళమునకు దిగిపోవుదురు. చూడండి, పాతాళానికి ఏం చేస్తారంటే వాళ్ళు దిగిపోతారు, అంటే మృంగి వేస్తుంది. చూడండి, సామెతల గ్రంథం 1వ అధ్యాయము 12వ వచనం. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం దయచేసి చదవండి. పాతాళము మనుష్యులను మృంగివేయినట్లు ఏం చేస్తుందంటే, చాలు పాతాళం ఏం చేస్తుందంటే అండి, మనుషులను మృంగివేస్తుంది. దీన్ని ఒక మాట మనం చెప్పుకోవడం అంటే అర్థం ఏంటంటే భూకంపం అని చెప్పుకోవచ్చు. భూకంపం ఏం చేస్తారు చెప్పండి, భూమి నెరవిడిస్తే భూమిలోకి అందరు కూడా వెళ్ళిపోవడం, అది పాతాళము. ఇది ఒకవేళ ఈ భూలోకంలో భూమి నెరవేరుస్తుందేమో కానీ
పాతాళం అనేటువంటి స్థలం ఉంది. అది పాప భారము కలిగిన వారిని, పాపములు అత్యధికం కలిగిన వారిని, పాపము మోస్తున్న వారిని, పాపము కలిగిన వారిని మృంగివేసేదిగా, అనగదొరికేదిగా, మరి పాపము ఆ పాతాళము మానవుని ఆహ్వానించేది మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియమైన వాళ్ళరా, పాపము ద్వారా వచ్చే శిక్ష ఇలాంటిదే. ఈ పాప భారం యొక్క మానవుడు విడిపించుకోలేక, తనకు సమయం వచ్చినప్పటికీ, విడిపించే వ్యక్తి ఉన్నప్పటికీ తాను నిర్లక్ష్యం ద్వారా ఎంతో నష్టాన్ని కలిగిపోతుంటున్నాడు మానవుడు. బైబిల్ గ్రంథంలో ఒక మానవుడు ఉన్నాడు. ఆ వ్యక్తి ధనవంతుడైన వ్యక్తి. ప్రియమైన వాళ్ళరా, ఆ వ్యక్తి ఇలాగే పాప భారమును కలిగిన వాడుగా ఉన్నాడు. ఎంత పాప భారం అంటే, తన జీవితంలో ధనం ఉండడం ద్వారా తను కోరినదల్లా నెరవేరుస్తూ, తన ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తూ, పాపం మీద పాపము, పాపం మీద పాపము అంటే పాపం కూర్చుకుంటున్నాడు. ఈ కూర్చుకునే ఈ నేపథ్యంలో ఏమైపోయిందంటే, ఒకనొక దినాన తన యొక్క మరణ దినము సమీపించింది. ఆ కూర్చుకునే పాప భారాలన్నీ కూడా ఒక్కసారిగా తన పైన పడిపోయినాయి. తన పైన పడినప్పుడు జరిగిన పరిణామం అంటే, ఉన్నటువంటి తాను పాతాళంలోకి వెళ్ళిన వాడికి చూస్తుంటున్నాం. పాతాళంలో కారణం ఏమిటి? పాప భారమును తీసివేసుకోలేకపోయినాడు. పాప భారమును తేలికగా లేకపోయినాడు. తనకు సమయం ఉండి కూడా తీసివేసే వ్యక్తి ఉన్నప్పటికీ కూడా నిర్లక్ష్యమై తన ఇష్టానుసారమైన జీవితం కలిగి తన ఇష్టం వచ్చినట్టుగా జీవించి చివరికి ఏమైపోయినాడంటే పాతాళంలోకి దిగిపోయినాడనే వాక్యం మనకు సెలవిస్తారు. పాతాళంలోకి దిగిపోయినాడు. ప్రియమైన వాళ్ళ ఆ స్థలం ఎలాంటిది? బైబిల్ సెలవిస్తుంది. ఇది భయపెట్టేది కాదు, కానీ శాస్త్రంలో కూడా మనం కూడా మనకు తెలుసు, భూమి అత్యధికంగా లోపలికి వెళ్లే కొద్దీ వేడి, దాన్నే పాతాళం అంటారు. ఇది మరి పాపము చేసిన వారికి ఉన్నటువంటి స్థలము. ఆ స్థలంలోకి మానవుడు, ఆ ధనవంతుడైన వ్యక్తి వెళ్ళిపోయినాడు. ప్రియమైన వారిని అక్కడ వెళ్ళి వేదనతో అంటున్నాడు, అయ్యో నేను ఇక్కడ కాలిపోతుంటున్నాను, వేదన పడుతుంటున్నాను, భారం ఎక్కువైపోయింది, నేను భరించలేకపోతున్నాను, నన్ను రక్షించండి. ప్రియమైన వారులరా, ఆ సమయంలో తనను రక్షించేవారెవరండి? తన కాపాడేవారెవరు? వద్దు అనుకున్నటువంటి సమయంలో తనకు మంచి చెబుతున్నప్పుడు నిర్లక్ష్య స్వభావం అనుభవించి పాపం నుంచి విడిపించుకోలేక ఉన్నప్పటికి కూడా, విడిపించుకునేటువంటి సమయం ఉన్నా కూడా, సందర్భం ఉన్నా కూడా తను అలాగే పాపంలో తిరుగుతూ వచ్చాడు. మనకు బాగా తెలుసు, ఎవరినైనా మనం హెచ్చరించినామనుకో, తప్పు చేస్తా అంటే, అయ్యా ఇది కాదు, పద్ధతి కాదు, మీరు సముద్రంలోకి వెళ్ళొద్దు, ఆడ చనిపోతారంటే వినకోకుండా మనసులైన వారు వెళ్ళారనుకోండి, అలలకు ఏమైపోతారంటే కొట్టుకుని వెళ్ళిపోతారు. వారు ఆ చెప్పిన మాట వినకపోవడం ద్వారా జరిగిన పరిణామం. ఏదైనా బస్సులో వెళ్తున్నారు, పిల్లలు ఎవరొస్తలేని వారు, పెద్దలైన వారు బస్సులో చేతులు కానీ మరి తల కానీ బయట పెడతా ఉంటారు, నిద్రపోతా ఉంటారు, చెబుతా ఉంటారు, అయ్యా వాటి బయట పెట్టద్దు, చాలా ప్రమాదం. అంటే మనం వినకోకపోతే జరిగే పరిణామం, చేతులు ఇరిగిపోతాయి, తల కూడా తెగిపోయే పరిస్థితి. శ్రీకాళహస్తిలో మనం చూస్తూ ఉంటే, శ్రీకాళహస్తిలో రూటు వెళ్తూ ఉంటే ఒక అమ్మాయి అలాగే పడుకుని బ్యాక్ సైడ్ తల బయటికి పడుకునే బయటకు ఉంటే ఎప్పుడు అయిపోయిందో కానీ ఆ టర్నింగ్లలో లారీ గుద్దు, ఆ సైడ్లు గుద్దుకొని ఆ అమ్మాయి తల విరిగిపోయి చనిపోయింది. బస్సులోనే చనిపోయింది. చెప్పినా కూడా వినకూడనటువంటి స్థితి కలిగిన వారు మానవుడు. అంటే మంచి చెబితే ఎవరు కూడా వినరు. అలాగే ధనవంతుడైన వ్యక్తి తన ఆత్మ విషయమై, తన పాపం విషయమై తాను నిర్లక్ష్యంగా ఉన్నాడు. జాగ్రత్త, పాపం నిన్ను పట్టుకుంటాయి, నిన్ను నరకానికి తీసుకుని వెళ్తాయి, పాతాలు తీసుకుని వెళ్తాయి. ఎన్నిసార్లు తనకు చెప్పినా ఆ పాప భారం ఆలోచించిన వ్యక్తినే కాదు. చివరికి ఆ పాపము ఒకటింట ఒకటి పోగి తనను పాతాళానికి పడవేసేసినాయి. ప్రేమిన వాళ్ళరా, మానవుడు పాప భారం కింద నలిగిపోతా ఉన్నాడు. మానవుని ఆ పాప భారం కింద నుంచి బయటికి లాగడానికే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. బలవంతుడైన వ్యక్తిగా వచ్చాడు. ఆ పాప భారము భరించి పాపం యొక్క శిక్షను వహించుకొని చనిపోయి, ప్రియమైన వాళ్ళరా, తిరిగి 3వ దినాన్ని లేచినాడు. ఇప్పుడు ప్రతి ఒక్క పాప భారాన్ని ఆయన చిటికలో అలా తీసివేయగలడు, అలాగా తొలగించగలడు. ఎందుకంటే అంత బలవంతుడు. ఆ పాప భారం అంతా కూడా ఆ తీసివేసేటువంటి శక్తి, బలము ఆయనకు మాత్రమే ఉంది. ఎలాగంటే మనకు తెలుసు, మన కొరకే ప్రాణం అర్పించినాడు. ప్రియమైన సజీవుడై లేచినాడు. ఇప్పుడు సజీవుడు బలవంతుడైన వ్యక్తి ఎలాగా ఆయన చేస్తాడంటే, ఈ పాప భారం మనం చూడండి, మనము తల మీద ఏదైనా మోపు పెట్టుకున్నాము, కట్టబడింది.
తల మీద భారము కట్టబడింది. భారం కట్టబడినప్పుడు దాన్ని మనం దించుకోలేదు, మన వల్ల కావడం లేదు. మనకు సహాయం కావాలి. ఎవరిని అడుగుతా, అయ్యా నా తల మీద ఉన్న మోపును తీసేసి ఇది కట్టుకో ఉన్నాను, చాలా బరువుగా ఉందంటే ఎవరైనా సహాయం చేస్తేనే ఆ బరువును మనం దించగలం. మన మీద ఉన్న బరువు ఏదైనా సరే అది ఎవరైనా సహాయం చేయాల్సిందే. మన పాప భారం విషయమే కూడా యేసుక్రీస్తు వారే సహాయం చేయాలి. చేయగలడు ఆయన, చేస్తాడు ఆయన. ఎలాగా అంటే మనకు సులభంగా అడగడం, ఎవరైనా మనం సహాయం అడిగితే చేసినట్లుగా, యేసు ప్రభువా నా పాప భారము తొలగించు, నా పాప భారం విడిపించు, నా పాప భారం నుంచి నీవు తొలగించు ప్రభా అని ప్రతి మనిషి ఎవరైనా సరే అడిగితే చాలు. ప్రియమైన వాళ్ళరా, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయనకు ఒక చిటికలో తీసివేసేటువంటి అధికారం కలిగిన వాడు. తీసివేస్తాడు పాప భారం. హృదయం నెమ్మదిని అనుగ్రహిస్తాడు. పాప భారం ఉన్న వ్యక్తి యొక్క హృదయం ఎట్లుంటుందంటే బరువుతో భారముతో ఉంటుంది. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు హృదయ భారమును తొలగిస్తాడో, హృదయం పాపను తీసివేస్తాడు, నెమ్మది, సంతోషం, ఆనందం తేలికపాటి. ప్రియమైన వాళ్ళరా, ఇది ప్రతి మానవుని జీవితంలో యేసుక్రీస్తునందు అంగీకరించిన వ్యక్తి జీవితంలో జరిగే కార్యములు. నువ్వు అడగలవా? నీ పాప భారం తీసివేను అడగలవా? యేసుక్రీస్తు తీసివేస్తాడు. ఒక మాట ఉంది, మరి నేను యేసుప్రభుని నాకు తెలియదు కదండి, నేను ముందు నుంచి యేసుప్రభుని ఎరగని వారం కదా అని అనుకోవచ్చు. తన యుద్ధకు వచ్చే ఏ వ్యక్తినైనా సరే ఆయన బయటికి త్రోసివేయడు. మరి ఎవరైనా సరే, ఎంతటి వారైనా సరే. చూడండి, యోహాను సువార్త మనం చూస్తే 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయము 37వ వచనం చదవండి ఎవరైనా. 6వ అధ్యాయం 30వ వచనం. మీరు నన్ను చూసి విశ్వసింపకై ఉన్నారని మీతో చెప్పి తండ్రి నాకు అనుగ్రహించి వారందరూ నా యొద్దకు వత్తురు. నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రము బయటికి త్రోసివేయను. ఎంత చక్కని ప్రేమ కలిగిన వాడండి. ఎంత పాప భారంతో వచ్చినప్పటికీ ఆయన ఎంత మాత్రం బయటికి త్రోసివేయడు. ప్రియమైన వాళ్ళరా, మనమైతే ఏదైనా తప్పు చేస్తే మనము త్రోసివేస్తాం. పో నువ్వు మంచోడు కాదు, మోసగాడు. అయితే యేసుక్రీస్తు వారు ఎంత దుర్మార్గుడైనా సరే తన యుద్ధకు వచ్చిన వ్యక్తిని ఎప్పుడు కూడా త్రోసివేయని వాడు. బైబిల్ గ్రంథంలో ఎంతో మంది ఎన్నో రీతులుగా యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చారు. ఆయన అందరినీ కూడా ఆహ్వానించినాడు, ప్రేమించినాడు. ఆయన పాపుల కొరికే లోకానికి వచ్చాడు. అందరినీ ప్రేమించడానికే వచ్చాడు. అందరి పాపాలు భరించడానికే వచ్చాడు. అందరినీ క్షమించడానికే వచ్చాడు. ప్రేమైన వాళ్ళరా, యేసుక్రీస్తు వారి ప్రేమను ఒక్కసారి గుర్తించు. ఏ మానవుడు కూడా ఇంతగా ప్రేమించడు. మనం ఒక్క తప్పు చేస్తేనే మా జీవితాంతం మానవుడు గుర్తుపెట్టుకొని ఏలెత్తి చూపించి మానవుడు పాపేని మరి తిష్ట వేసి ముద్ర వేసి ప్రేమించడు. ఒక తప్పు చేస్తే, 2 తప్పులు చేస్తే, మరి ఎన్నో తప్పులు చేసినా మానవుని ప్రభు ప్రేమిస్తున్నాడంటే ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడో ఒకసారి గుర్తించాలి. కాబట్టి ఆయన ప్రేమకు హద్దులు లేవు. ఎవరినైనా సరే, ఎంతటి వారైనా సరే, ఎంత మోసగాలైనా సరే, ఎంత పాపాత్మనైనా సరే యేసుక్రీస్తు వారు క్షమించేవాడు. యేసుక్రీస్తు వారు ఒకసారి మరి ఆయన జీవిస్తున్న దినాల్లో ఒక పాపాత్మురాలు, పాపము చేస్తూ పట్టబడిన ఒక స్త్రీ, మరణానికి, దెబ్బలకి, శిక్షకు పాత్రులైన ఒక స్త్రీ పట్టబడింది. ఆమె తీసుకొచ్చిన యేసుక్రీస్తు వారు నిలబెట్టినారు. యేసుప్రభువా ఏం చెప్తావు చెప్పు, ఈమె పాపం చేస్తా అంటే పట్టుకున్నాం, ఈమె శిక్ష రాళ్ళ తీసి కొట్టాలా, చంపాలా, ఈమెను చంపేస్తామేమన్నాను. ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు వారు ఎంత ప్రేమ కలిగిన వాడంటే ఆయన ఎందు ఉన్న వారికి, యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష విధినట్టుగా ఆయన ఆమె యొక్క పాపములను క్షమించినాడు. ఆమె పాపములను, నేను నీ పాపాలను క్షమించినాడు, ఇక వెళ్ళి నువ్వు పాపం చెయ్యాకు అని అన్నాడు యేసు ప్రభుత్వం. ఎంత గొప్పవాడండి. అందరూ కూడా శిక్షించాలంటే యేసు ప్రభు వారు ప్రేమించి నేను క్షమిస్తానంటున్నాడు. అందరూ శిక్షించాలంటారు. అయితే యేసు క్రీస్తు వారు ప్రేమించేవాడు, నేను ప్రేమిస్తున్నాను అంటున్నాడు. ఇది నాన్న, ఈ రాత్రి కాల సమయంలో బలవంతుడైన దేవుడు నీ పాపాలు భరించాడు. ఒకసారి గుర్తించుకో. బలవంతుడైన దేవుడు నీ పాప శిక్షను భరించినాడు, వహించుకున్నాడు. తన శరీరం పైన సంపూర్ణంగా, సగం కూడా కాదు, సంపూర్ణంగా వహించినాడు అని తెలుసుకో. బలవంతుడైన దేవుడు నీ పాపములంటే ఎత్తివేసినాడు. బైబిల్ గ్రంథంలో ఉంది, పాడమాటికి తూర్పుకి ఎంత దూరం అంత దూరము మన పాపాలను విసిరివేస్తా అన్నాడు. సముద్రపు అగాధంలో మన పాపాలను వేస్తా అన్నాడు.
ఆయన మరి ఆ పాపములన్నిటిని కూడా తొలగిస్తానని చెప్పాడు. అంత గొప్ప బలవంతుడు యేసు ప్రభువారు. నువ్వు నమ్మితే, విశ్వసిస్తే, నువ్వు ఆయన మీద విశ్వాసం ఉంచితే, నమ్మకం ఉంచితే నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. నీ పేరు, కులము, మతము ఏం మార్చుకోవాల్సిన అవసరం లేదు. హృదయము మార్చుకో. నీ హృదయంలో పాపములు తీసివేసుకో. యేసు ప్రభువారిని పాపములు తొలగించేవాడు, యేసు ప్రభువారిని రక్షించేవాడు, నిన్ను కనికరించేవాడు. ఇంతకంటే ప్రేమించేవారు ఎవరు కూడా లేరు. కాబట్టి ప్రేమైన వారరా, ఆ ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచితే నిత్య జీవుని కనుగొనబడుతుంది, నిత్య రక్షణ ఇస్తుంది. ఎంతో మంది ఎన్నో విధాలుగా వారి పాప భారములు తొలగించుకున్నారు. కాబట్టి వారి ఎంతో మంది, నేను కూడా గత 20 సంవత్సరాల కిందట నా పాపములను ప్రభు దగ్గర ఒప్పుకున్నాను, నా పాప భారములు ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టాను. ఆయన నా పాప భారం అంతా కూడా చిన్నప్పటి నుంచి నేను చేసిన పాపాలన్నిటిని కూడా ఆయన తొలగించి వేశాడు, ఎత్తివేశాడు. నా పాపను క్షమించాడు, నా హృదయం తేలిక చేశాడు, నాకు క్షమాపణ ఇచ్చాడు, నన్ను క్షమించి నన్ను తన బిడ్డగా చేర్చుకున్నాడు. ప్రేమైన వారులరా, మరో విషయం ఏమిటంటే, పాపంతో ఉన్న వ్యక్తి దేవుని రాజ్యానికి చేరడానికి అర్హత లేనివాడు. పాపంతో ఉన్న వ్యక్తి దేవుని రాజ్యముకు మరి గేట్ల దగ్గర కూడా రావడానికి వీల్లేదు. ఎందుకంటే పాపముతో ఉన్న వ్యక్తి అక్కడికి రావడానికి వీల్లేదు. పాపం ఉన్న స్థలము నరకము, పాపం ఉన్న స్థలము పాతాళం, కాబట్టి అక్కడ వెళ్ళిపోతాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఆ పాపం నుంచి విడిపించుకో. యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచు, రక్షింపబడు. ప్రభువా నేను పాపిని అడుగు. యేసు క్రీస్తు ప్రేమ కలిగిన వాడు, ఎవరిని కూడా త్రోసివేడు, ఎంతటి వారినైనా క్షమించి నిత్య జీవం ఇచ్చేవాడు యేసు ప్రభువారు. కాబట్టి ఆ ప్రభువైన యేసు అందుకే ఈ లోకానికి వచ్చాడు యేసు ప్రభువారు. అందరి కొరకు వచ్చాడు, అందరి కొరకు చనిపోయినాడు, సమాజపడి తిరిగి ఇచ్చాడు. ఆ ప్రభువైన యేసు విశ్వాసం ఉంచు, నీవు నీ ఇంటి వారు గొప్ప ఆత్మరక్షణ పొందుతారు. ప్రియమైన వారు, మీ నిమిత్తం మేము ప్రార్థిస్తాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ యేసు ప్రభు నామమున మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. ఈ యొక్క రాత్రికాల సమయంలో తండ్రి బలవంతుడైన దేవుడుగా ఉన్నావు, మీకు ఎంతో వందనాలు. బలవంతుడైన దేవుడుగా ఉండి మా పాప భారం అంతా కూడా మీరే భరించి పాప శిక్షను శరీరంపై వహించుకొని బలవంతుడుగా ఉండి చనిపోయి సమాజసేవుడు తిరిగి లేచినావు. మీరే గాని భరించకపోతే, మీరే గాని వహించుకోకపోతే, మీరే గాని శిక్ష భరించకపోతే మా వల్ల కాదు ప్రభా. మా పాప శిక్ష ఎంతో ఘోరమైంది ప్రభా, అది ఆకాశాన్ని అంటేదిగా ఉంటుంది ప్రభా. దయతో మమ్మల్ని క్షమించు నాయన, కనికరించండి. నిజంగా తండ్రి, ఆ పాప భారం కలిగిన వారు ప్రభా, పాప భారం మానవుల్ని దినదినం తనకు దొరికేదిగా, పాతాళానికి దొరికేదిగా ఉంటా ఉంది. ఎంతో మంది ఎన్నో రీతులుగా ఆ పాప భారము ద్వారా తండ్రి ఈ లోకం విడిచి వెళ్ళిన వారుగా ఉంటున్నారు. తండ్రి దయతో జ్ఞాపం చేసుకుంటున్నా, కనికరించండి. మమ్మల్ని ప్రేమించి మా కొరకై సంపూర్ణంగా మిమ్మల్ని మీరు అర్పించుకున్నందుకు మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తా ఉంటున్నా. మమ్మల్ని ప్రేమించిన ఎంతమంది అయితే మీ దగ్గర రావాలని కోరుకుంటున్నారు, ఎంతమంది తమ పాప భారమును మీ దగ్గర వదిలిపెట్టాలని కోరుకుంటున్నారు, ఎంతమంది అయితే తమ పాప భారమును మీ దగ్గర ఒప్పుకోవాలని కోరుకుంటున్నారు, వారందరికీ మీరు సహాయం చేయండి, రక్షించండి, క్షమించండి. మీరు ఎవరిని తులసివేసే దేవుడు కాదు, అందరినీ ప్రేమించే దేవుడు. అందరికి మీ రాజ్యానికి వారసులుగా చేయడానికే కోరుకున్న దేవుడు. మీకు స్తోత్రాలు. దీవించి ఆశించు. ప్రాముఖ్యంగా తన మొగలైన కుటుంబం అనిల్ కుమార్ తన కుటుంబం జ్ఞాపకం చేసుకుంటున్నా. ఈ కుటుంబం కూడా ప్రభా నిత్య రక్షణ, పాప భారం నుంచి విడిపించిన ఆయన, మానవుని పాప క్షమాపణతో నింపండి, జీవితం మార్చండి. వీరు కూడా పాప భారం నుంచి విడిపింపబడి మీ దగ్గరకు వచ్చి నిత్య జీవం పొందడానికి అనుగ్రహించున్న ఆయన, కనికరించండి ప్రభా. సమయం ఉన్నప్పుడే వారి జీవితంలో రక్షణాకార్యం జరిగించున్న ఆయన, కనికరించండి. ప్రేమించిన దేవుడు, అందరినీ ప్రేమిస్తున్నా, ఈ కుటుంబాన్ని కూడా ప్రేమిస్తున్నా. వచ్చిన వారందరూ బట్టి స్తోత్రాలు. ఎవరైతే విన్నారో, బయట వాక్యం విన్నారు, లోపల వాక్యం విన్నారో, వారందరితో మీరు మాట్లాడు. నిజమైన క్రిస్మస్, నిజమైన యేసు క్రీస్తు వారు హృదయాల్లో ఉద్భవించుటకు అనుగ్రహించున్నాయన, కనికరించండి, సహాయం చేయండి. కుటుంబాలు దీవించున్నాయన, ఆశీర్వదించండి. ఈ సంవత్సరం అంతా కూడా మమ్మల్ని కాపాడారు. పిల్లల్ని, పెద్దల్ని, వృద్ధులు అందరూ కూడా కాపాడారు. కష్టాల్లో, బాధలు అన్నింటిలో సహాయం చేశారు. ఎవరైతే మరి కష్టాలు ఉన్నారో, బాధలు ఉన్నారో, వ్యాధులు ఉన్నారో, వారందరికీ మీరు సహాయం చేయండి ఆయన, కనికరించండి. ప్రభా కృప చూపించండి. అనారోగ్యం వారికి ఆరోగ్యం నింపండి, సమస్యలు ఉన్న వారికి సమస్యలు తొలగించండి, బాధలు ఉన్న వారికి బాధలు తొలగించండి. ప్రభా రక్షణ లేని వారికి పరిపూర్ణంగా రక్షణ మీరు అనుగ్రహించండి. నిత్య జీవమును ప్రసాదించవలసి మనం చేస్తుంటున్నాం, సహాయం చేయండి. ఈ కుటుంబాలు దీవించండి ప్రభా. వాతావరణం కూడా మీరు స్వాదించుకున్నందుకు స్తోత్రములు చెల్లిస్తా ఉంటున్నాం.
క్రిస్మస్ సందర్భంగా క్రిస్మస్ మీటింగ్ కూడా క్రిస్మస్ సందర్భంగా జరిగే కార్యంలో కూడా మీరు దీవించి ఆశించి అనేకమైన వారు ఆహ్వానింపబడి రావడానికి కూడా అనుగ్రహించవలసిన మనం చేస్తుంటున్నాం. మీ కృపను కోరుకుంటూ మా ప్రార్థన దేవ ఇక్కడ వచ్చిన వారి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వించవలసిన మనం చేస్తూ మహిమయు ఘనతయు ప్రభావాలు మీకు చెల్లిస్తూ కృతజ్ఞతాపూర్వకంగా యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అని దేవుడికి ప్రవేశిస్తారు కృపై పరిశుద్ధాత్మైన సావాసం చేరవచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడేండు గాక. ఆమేన్. అందరికీ ప్రియులారా, క్రిస్మస్ సందర్భంగా మరి సంఘంలో మనం చెప్పలేకపోయినాము. ఎవరైనా మరి క్రిస్మస్ కొరకై సమర్పించుకోవాల్సిన వారు సమర్పించుకుంటే దేవుని సేవ కొరకు పరిచయ కొరకు సమర్పించుకునే వాళ్ళు సమర్పించుకోనండి. మన ఆదివారం ప్రకటించలేకపోయినాము, దయచేసి గుర్తుపెట్టుకోనండి. దేవుని సేవ కొరకు పరిచయ క్రిస్మస్ సందర్భంగా 31st కూడా జ్ఞాపకం చేసుకోనండి. దాని విషయం కూడా మీరు ప్రార్థించాల్సిన మనం చేస్తున్నాం. మీ పేరు ఎప్పుడు వచ్చాడా? మీరే వచ్చారా? వచ్చాడా? ఇట్టే నడుచుకుంటూ వచ్చాడు. ఆయన వచ్చింటే ఇక్కడికి వచ్చింటే మీరు రాలే కదా, మీరు ముందు రాలే కదా. మీ నాన్న వచ్చాడు కదా. అది కాదు నా, ఇక్కడికి మీరు ముందు రాలే కదా, బండి మీద తీసుకొచ్చారా? ముందు వచ్చేలే కదా, ఇక్కడ అనుకుంటున్నా.